గీతాంతర్గత శ్లోకాలు మనం చదువుకుందాం అనుకున్నాం కదా. ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా ఏ పనైనా మనం చేయాలంటే, చేసే పనిని బాగా సాధించాలి అని అనుకుంటే, గీతా శ్లోకాలతో కూడినటువంటి ఈ 18 రత్నాలు ఉన్నాయి చూసారా, అవే మనకి మార్గదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే, పని చేయడం మన కర్తవ్యం. మనం చేస్తే కదా పని జరిగేది. అది మన ధర్మం కూడా. దాని ఫలితము పరమాత్మైన శ్రీకృష్ణుడికి వదిలేద్దాం. ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటాడు. సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, ఆపదల్లో కూరుకున్నప్పుడు, భయంతో వణికిపోతున్నప్పుడు, ప్రస్తుతం ఉన్న ఇక మహమ్మారులు, కరోనా వచ్చింది సార్ ఇంతకుముందు, అటువంటి మహమ్మారులు వచ్చినప్పుడు ఆ బాధ నుంచి నివృత్తి పొందాలి అంటే, సర్వ జగత్తుకి ఆధారమైనటువంటి కృష్ణ పరమాత్ముడు అందించిన గీత తప్ప మనకు వేరే దర్శనం లేనే లేదు. అది శ్రేయో మార్గం, అందరికీ కూడా శ్రేయస్సుని అందించేది. మానసిక అనుభవాన్ని, మానసిక అనుభవం అంటే ఏంటి? మనము వచ్చింది ఎందుకు అనండి, ఈ జన్మ కోసము మోక్ష సాధన తెలియచేసేటువంటి మనిషి మనుగడకు చూపించేది గీతా శ్లోకాలని చెప్పక తప్పదనమాట. గీత సర్వధర్మ సమన్వయాన్ని ఇస్తుంది. అన్ని రకాల ధర్మాలకి సమన్వయాన్ని ఇచ్చేది గీత. సర్వజనులకి శిరోధార్యము. అందరూ కూడా మనిషి అయిన వాడు తప్పకుండా దాన్ని విధిగా తలవంచి అవలంబించి తీరాల్సిందే. సర్వోత్తముడైన పార్థునికి పురుషోత్తముడైన పార్థసారథి గీతోపదేశం చేయడం కేవలం మానవాళిని సన్మార్గంలో పయనించేలా చేయడమే. అంతకుమించి అంతకంటే గీతకి ఇంకా చెప్పుకోవాల్సిన గొప్ప పని లేదనమాట. గీతకు గీత నుంచి ప్రతిరోజు శ్రద్ధతో, శిక్షణతో, ఆనందంగా, భావాన్ని కడుపు నిండా నింపుకొని విపులంగా, అర్థంతో, విశదంగా, నీతితో పఠిస్తే మానవ మనుగడ రామరాజ్యాన్ని తలపించడం ఖాయం అని నా మనసు నాకు ఉద్ఘటిస్తోందనమాట. గీతా పాఠాన్ని పసితనం నుంచే మనం ఆరంభించాలి. ఈ బాలలే రేపటి పౌరులు కదా. అప్పుడు ప్రతివాడు ధర్మాచరణలో మగ్నుడై ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సత్కర్మాచరణ కోసం మంచి వ్యక్తిగా ఎదుగుతాడు. ధర్మ వ్యవస్థని పటిష్టం చేస్తాడు సుమా. ఇది మనం తప్పకుండా తెలుసుకొని తీరాలి. గీతామాత, ముక్తి ప్రదాత, భగవద్దర్శన ప్రదాత కూడా. ఇంతేనా? దుఃఖతాపహారిణి గీతామ, సుఖశాంతిని కూడా ఇచ్చేటువంటి దాత, ధీర హృదయదాత, సత్యజ్ఞాన నిర్మాత, ఇంద్రియ జయ నిర్మాత, గుణాతీత దాత, త్యాగ వైరాగ్య ప్రతీక, భక్తి విజ్ఞాత, వేద ఉపనిషత్తుల సారం అందించేటువంటి గీత, భారత ధర్మాధార, అమూల్యరత్నమైనటువంటి గీత, జ్ఞానగంగ అంటే పరమాత్మ జ్ఞానగంగ అన్నమాట. పరమాత్మ మోఖ్యవాణి, అమృతవాణి. ఎంత అమృతవాణి కాబట్టి శాశ్వతంగా ఎప్పటికీ మనిషి మనుగడ ఉన్నంత వరకు ఉండిపోయేటువంటి అమృతవాణి, అపరిమిత జ్ఞాన నిధి, చివరికి మోక్షలక్ష్య మార్గదర్శి. దర్శే కాదు, మనకి మార్గదర్శి అవుతూనే మనకి మోక్షాన్ని కూడా అందించేటువంటిది ఈ గీత. సంక్షిప్తంగా తెలియజేస్తూ ఇట్లా విధంగా చెప్తూ నేను మానవ లక్ష్యమైన ముక్తిని పొందే మార్గాన్ని గీత అందించిన విధంగా యత్నం మనం ఆరంభించుకుందాం. మన కర్తవ్యాన్ని వెన్నుతట్టి అన్ని విధాల ధైర్యాన్నిస్తూ ఆప్తమిత్రంగా నారాయణుల చేత గీత అందించబడిందని మనందరం కూడా తెలుసుకోవాలి. దాన్ని అందరం కూడా మనం నేర్చుకొని అవలంబించి ఆచరణలో పెట్టుకుందాం. సమస్త సమస్యల్ని నివారించి మనందరినీ కూడా ఆనందమయం చేసేటువంటి ఆనందధామంలో నడిచేలా గీతామాత చేస్తుంది. అమ్మ ఆధ్వర్యంలో జీవితాన్ని సరిదిద్దుకుంటాం మనం అందరం కూడా. కాబట్టి ఆత్మీయతతో మనిషికి గమ్యస్థానాన్ని గురించి తెలియజేసేటువంటి ఆ స్థానాన్ని చేసే మిత్రుడు ఈ గీతమ్మ. అందుకే మిత్రురాలందమ్మ పని. అందుకే గీత మానవుడికి, మానవ సార్థకతకి చెందినది అయిందనమాట. అది మనం తెలుసుకోవడం చాలా అవసరమైనది. ఆ అవసరాన్ని మనం ఎప్పుడు కూడా పాటిస్తూ ఉందాం మనం. ఇది మనం కావాల్సినది, చేయాల్సింది. మనం పరంధామాన్ని చేరుకునేదాకా అంటే మన స్వస్థానాన్ని పొందేదాకా సాధన చేయాల్సిందే కదా. ఆ సాధన కోసం నిత్య సత్యాన్ని పొందడానికి గీతామాతను ఆశ్రయించాలి. ఈ విధంగా
సాధన చేయగా చేయగా శాశ్వత స్థానమైన సచ్చిదానంద రూపాన్ని పొందగలుగుతాం. కాబట్టి ఒకవేళ ఈ సాధనలో యోగభ్రష్టోభిజాయతే చేస్తుంటే మన మధ్యలో ఆగిపోయి మన మన జీవితం పరిసమాప్తమైందనుకోండి, అంటే అనేక ఆటంకాలు యోగ సాధనలో జరిగితే కూడా నిరాశ ఏం పడక్కర్లా. వీటిని ఎదుర్కొంటూ ప్రయత్నంగా మనం పురుషార్థాన్ని ఆచరించాలి. అందుకే మనకే అందించబడిన ధర్మాన్ని తప్పకుండా నిర్వర్తిస్తూ మనోనిగ్రహాన్ని, మనోనిశ్చలతను, మనోనిర్మలత్వాన్ని పొంది ముక్తిని సాధించాలని కర్మ అంటే అదేది 6వ అధ్యాయం 6 అధ్యాయాలు ఉన్నాయి. కర్మ గురించి చెప్పేటి 6 అధ్యాయాలు, ఇంకో 6 అధ్యాయాలు భక్తిని గురించి చెప్తాయి, ఇంకో 6 అధ్యాయాలు జ్ఞాన యోగాన్ని మనకు అందించాడు. మొత్తం 18 అధ్యాయాలు అందించాడు కృష్ణ పరమాత్ముడు. ఇవన్నీ కూడా జగత్ కళ్యాణం కోసం అర్జునుడు మాధ్యమంగా అర్జునుడు ఉంచేసి మనకి అందించాడు. దారిని అందించాడు కదా మనకి, ఇంక తప్పదు ఆచరించి చీరమని కూడా చెప్పేశాడు మనకనమాట. ఇంతే కాదమ్మా, గీతోపదేశ పరమలక్ష్యం దుఃఖ నివృత్తి. గీత జ్ఞానారంభం నిజంగా 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో మొదలైంది. అది ఇక్కడ అశోచానన్వశోచస్వం ప్రజ్ఞావదాంశ్చ భాషసే గతాసూనాగతాసుంశ్చ నాను శోచంతి పండితా. అందుకని చెప్పి ఏమన్నాడు అక్కడ, గీతా జ్ఞానం మొదలుపెట్టేసి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఆ విధంగా గీతని పరిసమాప్తం చేశాడు కృష్ణ పరమాత్మ. అన్ని ధర్మాలు సర్వధర్మాన్ని దాన్ని పట్టుకోవయ్యా చాలు, నీకు ఇంకైపోయింది, అంతా వచ్చేస్తుంది నీకు మోక్షప్రాప్తి అని కూడా ధైర్యాన్ని ఇచ్చాడు. ఎక్కడైతే ఎక్కడెక్కడ ఉంటాడో కృష్ణ పరమాత్ముడు అక్కడక్కడ అర్జునుడు మనకి ఉంటాడు. ఇద్దరు ఉన్న చోట ధర్మం ఉంటుంది. ధర్మం ఉన్నందువల్ల మనందరం కూడా శాశ్వత ప్రయోజన మోక్ష మార్గాన్ని, మోక్షాన్ని మనం పొందడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. గీతాంతర్గత శ్లోకాలు 18 అధ్యాయాల్లోంచి 18 శ్లోకాలు మంచి మంచి ఆణిముత్యాలన్నమాట. అంటే ఒక్కో అధ్యాయంలో అమృతాన్ని పొందేటట్టుగా అందించబడ్డాయి ఒక్కొక్క శ్లోకంగా. ప్రతి అధ్యాయం నుంచి ఒక్కొక్క శ్లోకాన్ని అందిపుచ్చుకునే యత్నాన్ని ప్రయత్నపూర్వకంగా మనం చేద్దాం. ఇప్పుడు గీత జ్ఞాననిధి, బ్రహ్మాండమైన జ్ఞానమందిరం, జ్ఞాన విజ్ఞానాన్ని అందించే మాత మన గీతామాత. అన్ని వైవిధ్యాలతో కూడినటువంటి అంశాలతో స్వీయ అభివృద్ధి పొందడానికి మన ఈ శ్లోకాలన్నీ కూడా మనం చదివితే మంచిది, చక్కగా అనమాట. చదవండి అందరూ కూడా. ఒకరి వాస్తవికత స్వభావాన్ని తెలుసుకోవడం, మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచడం కోసం, అనవసరమైనటువంటి ప్రతికూల ఆలోచనలను అధిగమించడం కోసం, కోపాన్ని నియంత్రించుకోవడం కోసం, అనుకూలమైన ఆరోగ్యవంతమైన దృక్పథాన్ని పెంపొందించుకోవడం, ఇంకా ఎన్నెన్నో ఈ జ్ఞాననిధిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆహారం కూడా ఎట్లా తీసుకోవాలో చూపించాడు, నిద్ర ఎట్లా పోవాలో చూపించాడు, మనిషి మన మనుడు ఎట్లా చేయాలో కూడా చూపిస్తున్నాడు అనమాట. సంక్షిప్త గీతగా నేటి గీతాంతర్గత శ్లోకాలు మేము ముందుకు వస్తున్నాయి. గీత అంటే గాన యోగ్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆనందంగా ఉన్నప్పుడే కదా పాడుతాం. గీతా పఠనంతో వివేకవంతులై ధీశక్తిని పొంది మంచి పనుల్ని చేస్తారు కూడా. కాబట్టి ప్రతిరోజు పఠిస్తూ ధర్మాచరణలో మగ్నుడై ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వహించండి. ఈ రత్నాలు తప్పకుండా అందరిలో పరివర్తన కలుగు చేస్తాయి అని ఆశిస్తున్నాను. మనిషి తత్వమే మానవత్వం కదా అని గుర్తిస్తూ ఈ సత్యాన్ని అందించాలనే ఒక జిజ్ఞాస నాలో వచ్చి మీ అందరికి కూడా నాకు చెందిన గురువుల వల్ల పొందినటువంటి గురుపదేశాన్ని మీ అందరినీ కూడా అందిస్తున్నాను. ఈ రత్నాలు గురుబోధనలో మీరందరూ కూడా శిష్యులుగా ఉండి ఆకళింప చేసుకొని ఆచరణలో పెట్టుకొని సామాజిక బాధ్యతను గుర్తించి సమాజ శ్రేయస్సుని పొందుదాం. మనం అందరూ కూడా మంచి పిల్లలై, మంచి దేశభక్తులై, మంచి సమాజాన్ని చక్కగా ఆనందంగా ముందుకు తీసుకొచ్చే యత్నంలో మనం చూద్దాం. ఈ విధంగా మొదటి శ్లోకమైనటువంటిది నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఇది మొదటి అధ్యాయం అన్నమాట. అర్జున విషాద యోగంలో 3వ శ్లోకం. ఇది పంచమ వేదమైనటువంటి భారతం చదివితే కొండంత బలాన్ని పొందుతాం. భారతామృత సర్వస్వం శ్రీకృష్ణ అర్జున సంవాదమైన భగవద్గీతలో ఉంది. గీతను శ్రద్ధతో ఆకళింప చేసుకున్నవాడు జన్మరాహిత్యాన్ని చేరుకుంటాడు.
గీతకి 18 అధ్యాయాలతో నిండి ఉందన్నమాట. కర్మ, భక్తి, జ్ఞాన షట్కాలతో యోగ సాధనకుడు ఈ యోగాలని మనం తీసుకుంటూ ఉండాలి. 18 అధ్యాయాలు 18 యోగాలుగా వివరించబడ్డాయి. అవి ఏమిటో తెలుసా అండి? అర్జున విషాద యోగ ఒకటైపోయింది. ఇట్లా 18 చెప్తాను నేను. సాంఖ్యయోగ, మూడవది కర్మయోగ, జ్ఞానయోగ, 5 కర్మ సన్యాసయోగ, ఆత్మసంయమయోగ, విజ్ఞానయోగ, అక్షరపరబ్రహ్మయోగ, 9 రాజవిద్యా రాజగుహ్యయోగ, విభూతియోగ, 11 విశ్వరూప సందర్శన యోగ, భక్తియోగ, 13 క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగ, గుణత్రయ విభాగ యోగ, 15 పురాణ పురుషోత్తమ ప్రాప్తి యోగ, దైవాసుర సంపద్విభాగ యోగ, 17 సిద్ధాత్ర విభాగ యోగ, మోక్ష సన్యాస యోగ. 18 యోగాలు, 18 అధ్యాయాలు. వీటన్నిటి ద్వారా 18 శ్లోకాలను ఇప్పుడు మనం అందుకునే యత్నం చేద్దాం. ఆణిముత్యాలు, మహారత్నాలు అందరికీ కూడా మన మనస్సుని ప్రశాంతతని ఉండేలా చేస్తూ, క్రోధాన్ని అధిగమించేలాగా చేస్తూ, మంచి మంచి ఆలోచనలకు తావునిస్తూ సద్గతిని పొందేలాగా చేసేటువంటి శ్లోకాలందరినీ కూడా మీరందరూ తప్పకుండా నేర్చుకోండి. యోగం అంటే ఏమిటి? యోగము అంటే కూడిక, లేకపోతే కలయిక అని చెప్పుకోవచ్చు. మనం జీవాత్మ పరమాత్మల సంధానమే యోగం. ఈ యోగ సాధన పొందాలి అంటే కొన్ని అర్హతలు కావాలి. మనం 1వ క్లాస్కి ఏ అర్హత కావాలి, 12కి ఏది కావాలి, పిహెచ్డికి ఏది కావాలి, మనకి అర్హతలు కావాలి కదమ్మా. అట్లా దీనికి కూడా ఒక అర్హత ఉంది. ఏం కావాలి తెలుసండి? దానికి నిర్మల చిత్తం కావాలి, నిష్కామ కర్మాచరణ కావాలి. తద్వారా పరమాత్మ స్థితిని పొందే మార్గాచరణ చేసుకోవడానికి యత్నం చేయాలి. దానివల్ల ధర్మవర్తనము మనకి ముందుకు కావాల్సి వస్తుంది. ధర్మవర్తన ఎప్పుడైతే ఉంటుందో ఉండడానికి మనకి స్థానాన్ని ఇచ్చింది గీత ఆవిర్భావం. నేడే మనకి ఇప్పుడు గీతా జయంతి మొదలైంది కదా. ఆరంభం నవంబర్ 1న మొదలైంది మనకి గీతా జయంతి. మనం చెప్పకుండా అందరం గీతా 18 శ్లోకాలు చదవాలని నా తాపత్రయం. మీరందరూ కూడా చదవండి. ప్రథమ అధ్యాయంలో ఉన్నటువంటి రత్నాన్ని చూస్తున్నాం. నకాంక్షే విజయం కృష్ణ. ఏమైంది? అర్జునుడు ఏమన్నాడంటే, కృష్ణ నన్ను యుద్ధం చేయమంటావేంటి? ఉన్నదేమో అన్నలు, తమ్ములు, గురువులు, నాన్నలు, పెదనాన్నలు అంతా వాళ్ళు ఉన్నారయ్యా. వాళ్ళందరినీ చంపడం నా వల్ల అవుతుందా? గురువుని ఎట్లా చంపుతాము, పెదనాన్నగారిని ఎట్లా చంపుతాము, అన్నలను ఎట్లా చంపుతాము అని అయ్యపనేనా? నన్ను యుద్ధం చేయనని విముఖుడై విరక్తుడై ఏడుస్తాడు. ఎవరు? అర్జునుడు. మానవ స్వభావం అంటే ఇది కర్మాచరణ కదమ్మని చెప్పేది. ఇప్పుడు అయితే ఏడుస్తుంటే అప్పుడు చెప్తాడు, అరే ఇది కాదు అర్జునా, నువ్వు చేయాల్సింది ఇది కాదు, నీకు ఒక ధర్మం ఉంది, నీ ధర్మాన్ని నువ్వు తప్పకుండా కూడా నిర్వర్తించాలని చెప్పి చెప్తున్నాడు అనమాట. నరుడైన అర్జునుని నారాయణునిగా తీర్చిదిద్దే బాధ్యతను గీతాబోధనలో చేపట్టాడు కృష్ణుడు. సకల మానవాళికి బంగారు బాటను అందించిన పరమాత్మ ఎంతటి కృపాళుడో కదా. గీతను ప్రత్యక్షంగా అర్జునుని రథంపై ఉన్నటువంటి జెండా పైన కపిరాజు, వ్యాస మహర్షి, తర్వాత వ్యాసానుగ్రహంతో సంజయుడు కూడా విన్నారు. మొట్టమొదట గీతా ప్రచార కర్త సంజయుడే. నిజానికి చేసింది గీతా ప్రచారాన్ని సంజయుడే మనకి అందించాడు అనమాట. అట్లా అనుకోవాలి మనం. ఇప్పుడు గీతకు ఉన్నటువంటి అమోఘ శక్తిని ధర్మం మనకి అందిస్తుంది అనమాట. మమ అనే ఈ దివ్యశక్తి ధర్మంతో ఆరంభమై మమతో పూర్తి అయిపోతుంది. ఇది మొత్తం భగవద్గీత అంతా మమ ధర్మం కురు అని తెలియజేస్తుంది. కాబట్టి స్వధర్మాచరణే శ్రేష్టమని, శ్రేయో మార్గమని చెప్తోంది. ఈ గీతను ఛందోబద్ధంగా వేదవ్యాసుడు మానవాళికి విశ్వశ్రేయంగా అందించాడు. ధర్మోద్ధరణకై ధర్మప్రభువైన, ధర్మస్వరూపుడైన, ధర్మవర్తనుడైన పరమాత్మ ధర్మ సంస్థాపనార్థం, సాధురక్షణ, దుష్ట శిక్షణకై నరుడైన అర్జునుడికి గీతను ఆరంభించాడు. అజ్ఞానంతో, మోహంతో, మమత్వంతో, అహంభావంతో రాజ్య సంపద అంటే
అంతా కూడా నాదే అన్నటువంటి అహంకారంతో అంధుడైన ధృతరాష్ట్రుడు ప్రపంచ విషయాలకై వెంపర్లాడమే కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. నా కొడుకే ఉండాలి, నేనే ఉండాలి, నా రాజ్యం అని చెప్పి తమ్ముడి పిల్లలందరినీ కూడా ఆ విధంగా చేశాడు. కానీ తమ్ముడి పిల్లలు పాండురాజు పిల్లలందరికీ కూడా కృష్ణ పరమాత్మ ఉన్నాడు కనుక వాళ్ళు ధర్మం వైపు ఉన్నారు కనుక అధర్మం ఎట్లా పడగొట్టబడిందో మనకు తెలిసిపోయింది కదా. ఇంకా అహంకారాన్ని విడలేక సంజయ, కురుక్షేత్రంలో ఏమి జరుగుతుందో చెప్పవా అని అన్నాడు. రాజరాజ మహారాజా కౌరవ రాజా వినమయ్యా, రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా అని సంజయుడు మొదలుపెట్టాడు. మా చిన్నదనంలో ఇది బుర్రకథలాగా ఉండేదన్నమాట. మాకు బుర్రకథ నేర్పించిన పెద్దలు ఎక్కడున్నారో వారందరికీ నమో నమః. సంజయుని అడిగాడు, కురుక్షేత్రం ఏమవుతుందో చెప్పమన్నాడు. తన రథచోదకుడు ఎవరు? సంజయుడు కదా. సలహాదారుడు కూడా మన సంజయుడు, అంధుడు కదా పాపం రాజు, అందుకని అతనే అన్ని చెప్తూ ఉంటాడు. వేదవ్యాస శిష్యుడైన సంజయుడికి వ్యాస కృప చాలా ఉంది, అందువల్ల అతను దివ్య దృష్టిని పొందాడు. అతనికి ఏంటి, అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ ధర్మరాజు దగ్గర కూర్చున్నాడు, ధృతరాష్ట్ర దగ్గర కూర్చున్నాడు కదా. కూర్చుంటే ఏం జరిగింది, కందుడు ఏం కనపడదు. చెప్పవా సంజయ్ అంటే, సంజయుడు మనం ఇప్పుడు టీవీ చూస్తున్నట్టుగానే ఆయన కళ్ళ ముందు ఆ దివ్య దృష్టి, వ్యాస మహర్షి ఇచ్చిన దృష్టి వల్ల కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరుగుతుందో అంతా సంజయునుడు చెప్పడం ఆరంభించాడు. అయితే ఏమని చెప్తున్నాడు అక్కడ, ఏమని చెప్పమంటావు నాయన, ఇది ప్రసార మాధ్యమంగా నన్ను మీరు తీసుకున్నారు, కురుక్షేత్ర రంగం గురించి ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తాను నేను, నాకు చేతనైనంత మీకు అక్కడ జరిగేదంతా కూడా చూపిస్తానన్నాడు. ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఎవరు? సంజయుడు. ఇంతేకాదు, సంజయుడు ఏమంటున్నాడు, ధృతరాష్ట్రుడికి చెప్పడం ఆరంభించాడు సంజయుడు. దృష్టజమ్నుడు పాండవ సేనాపతి, వజ్రవ్యూహంతో యుద్ధశాస్త్రానుసారంగా సంసిద్ధుడైతే అంతకంటే మించినటువంటి వ్యూహారచనకే దుర్యోధనుడు ద్రోణుడికి చెప్పాడు. ఏమని చెప్పాడు, పాండవ సేనలో యూధానుడు, విరాటుడు, మహారథుడైనటువంటి ద్రుపదుడు, దృష్టకేతుడు, చకితానుడు, వీరవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతీభోజుడు, వీరోత్తముడైన శైబ్యుడు, శైరవంతుడైన యుధామన్యుడు, ఉత్తమోజుడు, సౌభద్రుడు, ఉపపాండవులు మొదలైనటువంటి అతిరథ మహారథులు ఉన్నారయ్యా. రాజైన దుర్యోధనుడు గురువైన ద్రోణునికి భీతిల్లకుండా ఉండేలా తన సైన్యంలో కూడా ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు మొదలైన యుద్ధ సమర్థులు ఉన్నారని చెప్పి తెలియజేశాడు. చెప్తే ఏమేం జరిగింది అక్కడ, యుద్ధారంభంగా పితామహుడు చేసిన శంఖారావానికి బదులుగా పాంచజన్యాన్ని శ్రీకృష్ణుడు, దేవదత్తాన్ని ధనంజయుడు పూరించారు. దైవకృపకు పాత్రులైన పాండవులు సాక్షాత్ పరమాత్మనే పొంది ధర్మబద్ధమైన యుద్ధానికి స్థిరపడ్డారు. కురుక్షేత్ర సంగ్రామం, ఇప్పుడు ఈ కురుక్షేత్రం చూసి రావాలి ఎప్పుడైనా కూడా. అయితే ఇక్కడ మన శంఖాలు కొన్ని చెప్పాడు ఇందులో, చూద్దామా ఏమిటంటే అవి. శంఖారావము చేశారు కదా అవి యుద్ధానికి సంసిద్ధులైనప్పుడు. ఆ శంఖారం, శ్రీకృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ. అర్జునుడుది దేవదత్తం అనేటువంటి శంఖం, భీముడిది పౌండ్రం అనే శంఖం, ధర్మజుడిది అనంత విజయం అనే శంఖం, నకులుడిది సుఘోషం అనే శంఖం, సహదేవుడిది మణిపుష్పం అనేటువంటి శంఖం. ఈ శంఖాలకి వాటి పేర్లు ఉన్నాయి. ఈ శంఖాలని కూడా అందరూ కూడా ఊదుతున్నారు, గట్టగా శంఖధ్వని చేస్తున్నారు. వీరి శంఖాధ్వనుడు దిక్కులు పిక్కటేలా సత్యమేవ జయతే అని గట్టిగా వినపడుతున్నట్టుగా అనిపిస్తోంది అనమాట. అక్కడ కౌరవరాజుకు భయం పట్టుకుంది. ఎందుకని, ఇక్కడ సత్యమేవ జయతే అంటున్నాడని అనిపిస్తున్నందువల్ల భేదత్వాన్ని పొందాడు. పార్థునికి పార్థసారథి అయి రథంపై కవిరాజుతో సేనైన ఉభయో మధ్యే వచ్చి రథాన్ని నిలిపి దుర్బుద్ధితో ఉన్న దుర్యోధనుని చూడమని అన్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా అనుమానం ఏముందమ్మా, విజయం వస్తుంది అని అర్థమైపోయింది. కానీ ఎంత కష్టపడ్డారో పాపం వారంతా కదా. సత్యాన్ని పొందడానికి అంత కష్టం మనం పొందుతుండాలి. అంతేకాకుండా మనం చేయాల్సినవి ఇంకా చాలా చాలా ఉన్నాయి. వాటిని మనం ఇంకా పొందాలి. పొందేటప్పుడు ఏం చేద్దామో చూద్దాం. యుద్ధసేనలో భీష్ముడు,
గురువులు ద్రోణాదులు, మేనమామలు శల్యాదులు, సోదరులు దుర్యోధనాదులు, పుత్రులు దుర్యోధనాదుల పుత్రులు, పౌత్రులు లక్ష్మణ కుమారాదులు మొదలైన వారిని చూసి ఆశ్చర్యంతో మనసుని చాలా కదిలిపోయేటట్టుగా చేసుకున్నాడు. పాపం పోయింది అతనికి, ఎవరికి? అర్జునుడికి. విషాదవదనంతో విచలితుడై దయార్ధ హృదయుడైన ఈ అర్జునుడు మనోధైర్యాన్ని కొంచెం సడలిపోయింది. పోయేసరికి ఏం చేశాడు? కృష్ణ, స్వబాంధవుల్ని చంపడం మహాపాపం, బాధాకరం కదా. వారిని చూడగానే నా శరీరం పట్టుతప్పిపోతోంది, నా శరీరము, నా గాంధీవము జారిపోతోంది. ఈ రక్తపు కూడి నేను తినజాలను మాధవా అని చెప్పి అర్జునుడు కృష్ణుడితో అన్నాడు. ఇది చక్కని రాజ్యకాంక్ష అని, రక్కసి రాజ్యకాంక్షయ, చక్కని కానే కాదు, నాకు వద్దు ఈ రక్కసి రాజ్యకాంక్ష, నాకు వద్దు. నకాంక్షే విజయం కృష్ణ, నాకు అసలు కాంక్ష లేనే లేదు, రాజ్యమే వద్దు నాకు, నేను యుద్ధం చేయను అని చెప్పి చాలా బాధతో ఉంటాడనమాట అర్జునుడు. అయితే ఇక్కడ ఏమని చెప్పాడు పరమాత్మ? ఏమంటున్నాడు? వైరాగ్య స్థితి బాగా పట్టుపడిపోగానే పరమాత్మను గురించిన జ్ఞానం సుబోధకం అవుతుందిట. చాలా ఇంకా వైరాగ్యం వచ్చేసింది. అనవసరం, ఇదంతా కూడా రాజ్యం అక్కర్లేదు, యుద్ధం చేయక్కర్లేదు, వీళ్ళందరినీ కూడా చంపడం అధర్మం కదా అని చెప్పి ఆయన వైరాగ్యం రాగానే ఇప్పుడు కృష్ణుని గురించి ఆలోచన మొదలు పెట్టుకుంటాడు అర్జునుడు. ఇది శాస్త్రవచనం కూడా ఉంది మనకట్లా. ఈ సమయం యుక్తమైందని యోచించాడు మన పరమాత్మ. గీతా బోధన ఆరంభించాడు. పరంధామ, నా స్వబాంధవుని హతమార్చి పొందేటువంటి రాజ్యము నాకు వద్దే వద్దయ్యా. నేను అహంకార మమాకారాలుగా ఉండేటువంటి నేను నాది, ఈ రెండు నేర్చేసే అహంకార మమకారాలు, ఇవన్నీ నాకు అసలు అవసరమే లేదు. అవన్నీ కూడా ఎన్నో మోక్ష మార్గానికి ఆటంకాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే మనం ఇది నాకే ఉండాలి, నాదే కావాలి, నా వాళ్ళకి కావాలి, నా తర్వాత తదనంతరం చాలామందికి పోతూ ఉండాలి అనుకుంటుంటామే, ఇవన్నీ కూడా వృధా, కాలయాపన అని చెప్పి చెప్తాడనమాట. అంతేకాదు వంశనాశనం కూడా జరుగుతుంది. మమకారాలు ఉండడం వల్ల మోక్ష మార్గానికి ఆటంకం వస్తూ వంశనాశనం కూడా జరుగుతుంది. కనుక ఆ దోషం నాకు వద్దయ్యా. మిత్రద్రోహం వల్ల కలిగే పాపం, దురహంకారైన దుర్యోధనుని తెలియదు కాబట్టి నాకు ఇటువంటి సనాతన ధర్మం నాకు కొంచెం అవగతమైంది కనుక నేను యుద్ధము చెయ్యను. ఇది కులధర్మం అయినా కూడా నేను కులధర్మానికి యుద్ధం, ఎందుకంటే క్షత్రియుడు కాబట్టి కులధర్మాన్ని తప్పకుండా చేయాలి. నా ధర్మం తప్పని మీరు అనుకుంటే కూడా ఇది సరికాదయ్యా. ధర్మం పోతే కులంలో అధర్మం ప్రజ్వలిస్తుంది, తద్వారా నరక ప్రాప్తి పొందుతాడు. అంటే మానవులు నరకాన్ని పొంది వ్యధితులై ఉంటారు అంటూ మానసిక వ్యధతో ఉన్నటువంటి అర్జునుడికి సమతుల్యతను చెప్పుతూ ఏమన్నాడు అర్జునుడు కృష్ణుడు అన్నాడు, లే ఉత్తిష్ట అన్నాడు. నా కాంక్షేరు జయం కృష్ణ అనడం కాదు నాయన, నువ్వు చేయాల్సింది యుద్ధం. నీ ధర్మము క్షత్రియ ధర్మం, యుద్ధము చేయడమే, యుద్ధం చేసి తీరాలి నువ్వు అని చెప్పాడనమాట. ఆ యుద్ధానికి విముఖత మాత్రం చాలా చూపిస్తున్నాడు. మన కృష్ణ పరమాత్మకి చెప్పకుండా వినకుండా చేస్తున్నాడు ఆయన. ఈ విధంగా కాదని చెప్పి మన దుర్యోధనాదులని కూడా నువ్వు అన్నగా చూడకూడదు, అన్నదమ్ములుగా చూడకూడదు. నీ ధర్మం ఏంటంటే అధర్మవర్తులై వర్తించారు కాబట్టి వారందరినీ కూడా ఇప్పుడు ఏం చేయాలి? వివేకంతో నీ అవివేకాన్ని పోగొట్టుకోవాలి. వివేకంతో నీ కర్తృత్వాన్ని నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యాలి అని చెప్పి బోధిస్తున్నాడు. ఇది ఎంత పట్టున్నది. మనకు కూడా అంతే. చూడండి, ఏదైనా ఒక మీమాంస వస్తుందన్నమాట, ఏదొక పాలసీ ఇష్యూని మనం ఎక్కడైనా తయారు చేసినటువంటి పెద్దల దగ్గర చేయాలనుకోండి. చేసినప్పుడు మనకి దాంట్లో అధర్మ ప్రవర్తన కనపడినప్పుడు మనం ఏం చేయాలి? ధైర్యంగా చెప్పేయాలి. ఏం చేస్తారు? మహా అయితే మనకైతే వాళ్ళు మనకి ప్రమోషన్స్ ఇవ్వకపోవచ్చు, అంతే కదా జరగబోయేది. అంతకంటే జరగదు. కనుక ధైర్యంగా ఏంటంటే ధర్మాన్ని చెప్తే అందులో 100 మందిలో ఇద్దరికైనా అర్థం కదా అనుకొని మనం చెప్పాలన్నమాట. ఏదైనా కూడా మంచి జరగాలి అంటే ధర్మాని కోసం పాటుపడాలి అనుకున్నప్పుడు నిలబడి తీరాల్సిందే. ఆ నిలబడమే చెయ్యమని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు. ఇక్కడ ప్రథమ అధ్యాయానికి మనం స్వస్తి చెప్పుకుందాం.